నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మృగశిర నక్షత్రం 1వ పాదం వాళ్ళు గ్రహశాంతి కోసం దర్శించుకోవాల్సిన క్షేత్రమైన తాళరేవు క్షేత్రంలోని శివాలయాన్ని చూద్దామండి. ఈ ద్రాక్షారామాన్నే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తాళరేవు క్షేత్రం ద్రాక్షారామానికి తూర్పు దిశగా సుమారు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. తాళరేవు రిజిస్టర్ ఆఫీసుకు సమీపంలోనే శ్రీ రామాలయం, అలాగే కేశవ స్వామివారి ఆలయం, ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం కూడా మీకు ఉంటాయండి. ఈ రేవు ప్రాంతం కావడం, దాంతోపాటు తాడి చెట్లు ఎక్కువగా ఉండడంతో ఈ ఊరికి తాళరేవు అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం, ధ్వజస్తంభం, కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి, నవగ్రహ మండపం, అలాగే చండేశ్వర స్వామిని మనం దర్శించగలము. ముఖ మండపంలో శ్రీ వీరేశ్వర స్వామి మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఉంటారనమాట. వీటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, శనీశ్వరలింగము కూడా ఉంటాయి. ఇక్కడ శనీశ్వరలింగం పశ్చిమముఖంగా మనకి దర్శనమిస్తుంది. వీరేశ్వర స్వామివారి అంతరాలయంలో నంది, శ్రీ భద్రకాళి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి సన్నిధి దక్షిణ వైపుగానే ఉంటుంది. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర స్వామివారి లింగం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ వీరేశ్వర స్వామికి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టిన శిశువుకి ఏవైనా దోషాలు, శాంతులు ఉంటే కూడా ఇక్కడ అభిషేక శాంతులు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే కార్తీక మాసం మహాశివరాత్రి నాడు విశేష పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామివారి కళ్యాణం ఇక్కడ చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుగుతుంది. ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరూ కొలువుతీరు ఉండడం ఈ ఆలయం యొక్క విశేషం అన్నమాట. మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి వేడుకలకి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామండి. నమస్తే.